హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ ఎవరైనా సరే, అది ఆర్ఆర్బీ అయి ఉండొచ్చు, గ్రూప్స్ అయి ఉండొచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అర్థమెటిక్ నుంచి మనకు డెఫినెట్గా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే. A dishonest shopkeeper professes to sell goods at his cost price but uses a false weight of 950 grams for each kilogram. His gain percentage. చూడండి, మనకి ఈ ఫాల్స్ వెయిట్ పైన క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి ప్రాఫిట్ అండ్ లాస్లో. ఈ క్వశ్చన్ మనం చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అంటే, మనకి ఫాల్స్ వెయిట్ ఏది ఫస్ట్ అది రాయాలి. ఫాల్స్ వెయిట్ అనేది మనకి 950 గ్రామ్స్. ఓకే. దేనిపైన ఈచ్ కిలోగ్రామ్ అంటే ఎంత? 1000 కదా, అవునా? 1000 గ్రామ్స్. ఓకేనా? అసలు తను 1000 గ్రామ్స్ పెట్టి అమ్మాల్సిన దాన్ని 950 గ్రామ్స్కి అమ్ముతున్నాడు. ఇది మనకి చాలా క్లియర్. ఓకే. నెక్స్ట్ చూడండి, హిస్ గెయిన్ పర్సంటేజ్ ఎంత? గెయిన్ పర్సెంట్ అంటున్నాడు అంటే మనకి ఎంత తనకి ప్రాఫిట్ మిగులుతుంది? 50 గ్రామ్స్ మిగులుతుంది కదా. తను యాక్చువల్గా 1000 గ్రామ్స్ ఇది వెయిట్ ఉంది అని చెప్పేసి 950 మాత్రమే తను అమ్ముతున్నాడు. 50 అనేది తనకు సేవ్ అవుతుంది కాబట్టి 50 బై ఫాల్స్ వెయిట్ తను ఎంతైతే పెడుతున్నాడో అది మనం డినామినేటర్లో రాసుకోవాలి. మనకి క్వశ్చన్లో అడిగింది పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఓకే. 0 గెట్స్ క్యాన్సిల్, 5 1s 5 90s. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆన్సర్? 100 బై 19 అంటే మనకి ఏమొస్తుంది? 5 బై 19% ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. A dishonest dealer professes to sell his goods at the cost price but uses a false weight of 850 grams instead of 1 kg. His gain percentage. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ లాగానే ఈ క్వశ్చన్ కూడా ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఫాల్స్ వెయిట్ ఏంటి, యాక్చువల్ వెయిట్ ఏంటో ఫస్ట్ ఒకసారి రాయండి. ఓకేనా? ఇది ఫాల్స్ వెయిట్ కదా. ఫాల్స్ వెయిట్ అనేది మనకు 850 గ్రామ్స్. యాక్చువల్ ఒరిజినల్ వెయిట్ ఎంత? 1 kg అంటే ఎంత? 1000 గ్రామ్స్ కదా. ఓకేనా? ఇది కరెక్ట్ వెయిట్, ఇది ఫాల్స్ వెయిట్. తను అమ్ముతున్నాడు 1000 గ్రామ్స్ ఉందని చెప్పేసి 850 గ్రామ్స్ మాత్రమే తను పెడుతున్నాడు. ఓకే. తనకి గెయిన్ పర్సంటేజ్ ఎంత అంటే ఎంత తనకి మిగులుతుంది? 150 కదా. 150 బై ఫాల్స్ వెయిట్ ఏంటి? 850. ఇంటూ 100. ఓకే. 0 గెట్స్ క్యాన్సిల్. 5 3s 15. 5 1s 5 7. 300 బై 17 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్ని మనం ఫ్రాక్షన్లో ఎలా రాస్తాం? 17 11 బై 17 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. A dishonest grocer sells rice at a profit of 10% and also uses weights which are 20% less than the marked weight. Then total gain percent earned by him will be. చూడండి, మనకి క్వశ్చన్ ఏమంటున్నాడు? 10% ఏమో ప్రాఫిట్ వచ్చింది, 20% ఏమో మనకి ఫాల్స్ లెస్ వెయిట్ అనేది యూస్ చేశాడు. అయితే ఇలా చేయడం వల్ల మనకి ఓవరాల్గా వచ్చిన గెయిన్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతాడు క్వశ్చన్లో. ఇనిషియల్గా మనం 100 పార్ట్స్ కనుక అనుకుంటే దీంట్లో ప్రాఫిట్ ఎంత వచ్చింది? 10% ప్రాఫిట్. అవునా? లాస్ అంటే ఫాల్స్ వెయిట్ ఎంత పెట్టాడు తను? లెస్ వెయిట్ 20% కదా. ఓకేనా? ఇది మైనస్ కదా, లెస్ వెయిట్, ఫాల్స్ కాబట్టి మైనస్, ఇది ప్రాఫిట్ కాబట్టి ప్లస్. 100కి 10% అంటే 110% అవుతుంది. 100లో 20% మైనస్ అంటే ఓన్లీ 8% కదా. ఓకే. ఓన్లీ 80. మనకు అడుగుతుంది ఏంటి? ఈ రెండింటికి మధ్యలో మనకి గెయిన్ పర్సంటేజ్ ఎంత అని. డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? 30 బై ఇనిషియల్ ఇది ఎంత వచ్చింది? 80 ఇంటూ 100. ఓకే. దట్ ఈస్ 0 గెట్స్ క్యాన్సిల్. 300 బై 8. 4 2s 4 25s. ఓకే. 75 by 2. 75 by 2 is nothing but 37.5 is the right answer. A dishonest dealer professes to sell his goods at the cost but uses a weight of 875 grams for the kilogram weight. His gain in percentage is. చూడండి, సేమ్ ప్రీవియస్ 3 క్వశ్చన్స్ లాగానే ఈ క్వశ్చన్ కూడా ఫస్ట్ మనం ఫాల్స్ వెయిట్ ఏంటి? 850 గ్రామ్స్ కదా. ఫాల్స్ వెయిట్ రాయండి. యాక్చువల్ వెయిట్ ఏంటి? కిలోగ్రామ్ అంటే ఏంటి? 1000 గ్రామ్స్ కదా. ఓకే. మనకి డిఫరెన్స్ ఎంత చూడండి? 125 అపాన్ ఫాల్స్ వెయిట్ ఏంటి? 875 ఇంటూ 100. జస్ట్ మనకి ఇది రాయడం కనుక వస్తే క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే. 25 5s 25, 30 5s 5 1s 5 7s. 100 by 7. 100 by 7 is nothing but 14 2 by 7 is percent is the right answer. Okay.
చూసారు కదండి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసామో. సో మీకు ఈ క్వశ్చన్స్లో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే, మీ లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.